అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మనందరి గురువుగారైన వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జ్ఞానాన్ని అందించిన రాఘవయ్య సార్కి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం ఊర్ధ్వలోకాలు చేరుకోవాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలో తెలుసుకుందాం. సరే, మనమంతా అనుకునే వాడుక భాషలో మోక్షాన్ని పొందాలి అని అనుకుంటాం కదా మాస్టర్స్. ఆ మోక్షాన్ని పొందాలంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ మరణించక ముందే మరణించినట్టుగా జీవించాలి. అంటే ఏమి లేదు మాస్టర్స్. మనం సేవ చేయాలి, ధ్యానం చేయాలి. ముఖ్యంగా ఎలా జీవించాలంటే మనము ఎళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళం కదా! ఈ సంపదలు కానీ, బంధాలు కానీ ఏమి తీసుకెళ్ళడం. మనం తీసుకెళ్ళేది జ్ఞానం మాత్రమే. ఈ జ్ఞానంతోనే మనం ఊర్ధ్వలోకాలు చేరుకోగలుగుతాం. ఈ భూమి మీద మనం సంపాదించిన, గొప్ప పేరు తెచ్చుకున్నా మనం గొప్పవాళ్ళం కాదు. అదే మనం మోక్షం పొందినప్పుడే మనం గొప్పవాళ్ళం. మోక్షం పొందాలంటే ఏం చేయాలి మాస్టర్స్? జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం ఎట్లా వస్తుంది మనకి? ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా మనం జ్ఞానం పొందుతాం. జ్ఞానం పొందడమే కాదు మాస్టర్స్, మనము సేవలు చేయాలి. ఎటువంటి సేవలు చేయాలి? శరీరంతో చేసే సేవలేమి కాదు మాస్టర్స్. మానసికంగా చేసే సేవలు. అంటే జ్ఞానంతో చేసే సేవలు. మనం జ్ఞానం నేర్చుకొని జ్ఞానం పంచాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం కదా మాస్టర్. ధ్యానం సంకల్పాలతో చేయకూడదు. మనం శ్రద్ధగా కూర్చొని ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. రోగాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఆటోమేటిక్‌గా మన ధ్యానం చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కానీ సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేయొద్దు మాస్టర్స్. అలా మనం ధ్యానం చేయటం వల్ల జ్ఞానం పొందుతాం. జ్ఞానం పొందటం ద్వారా మనం ఊర్ధ్వలోకాలకి చేరుకుంటాం మాస్టర్స్. చేరుకున్నాక మనము మనం చెప్పే స్థితికి వస్తాం. ఒకళ్ళకి జ్ఞానం చెప్పే స్థితికి చేరుకుంటాం. జనాలోకంలో ఉంటే మళ్ళా పుట్టి, మళ్ళా మరణించి, మళ్ళా పుట్టుక, మరణం అనేది సహజమైపోతుంది. అదే మనం ఈ జన్మలో మానవ జీవితం చాలా గొప్పది కదా మాస్టర్స్. ఇది మానవ జీవితాన్ని బాగా యుటిలైజ్ చేసుకుందాం మనం. ఈ జీవితం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి థాంక్స్ చెప్పుకుంటా ప్రతి క్షణం ధ్యానం చేస్తా. ధ్యానం ద్వారా జ్ఞానం పొంది, ఆ జ్ఞానం నలుగురికి పంచాలి మాస్టర్స్. ఇప్పుడు ధ్యానం చేయాలంటే ఎట్లా చేయాలి మాస్టర్స్? మనం శ్రద్ధ పెట్టాలి. కూర్చోవాలి. మనం మామూలుగా మన కన్వీనియంట్‌గా మనం కూర్చుంటాం కదా! అది ఈజీనే కదా! ఎన్ని ఆలోచనలు వచ్చినా శ్రద్ధతో ధ్యానం చేయాలి. ఆ ఆలోచనని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పెట్టిన నాడే జ్ఞానం వస్తది. చూడండి మాస్టర్స్, మనకి ఇప్పుడు మ్యూజిక్ అంటే ఇష్టం. మ్యూజిక్ మీద మనం ఇంట్రెస్ట్ పెడితే మనం పెద్ద సింగర్స్ అవుతాం కదా! అలాగే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ పెడితే మనం పెద్ద పొలిటీషియన్స్ అవుతాం కదా! అలాగే జ్ఞానం మీద మనం ఫోకస్ చేస్తే జ్ఞానవంతులవుతాం. జ్ఞానవంతులైనాక మనం ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. సేవ చేసినప్పుడే మనం మోక్షాన్ని పొందుతాం. ఊర్ధ్వలోకాలకి చేరుకుంటాం. సో, కనుక ప్రతి ఒక్కళ్ళు మనం ధ్యానం చేసి జ్ఞానం పంచుకుంటా, జ్ఞానం పెంచుకుంటా, జ్ఞానం పంచుకుంటా ఊర్ధ్వలోకాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మానవ జీవితం యొక్క లక్షణం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.